భీమవరం టౌన్ సీమాంధ్ర మొత్తానికి రైల్వే స్టేషన్లో దిగిపోయాము. ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ అలా స్ట్రైట్గా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే అక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ గుడి కనిపిస్తుంది చూసారా, ఇందులో ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి తెలుసా. ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి కానీ చాలా ఫేమస్. ఒకప్పట్లో అయితే నేను బాగా వచ్చేవాడిని కానీ ఈ మధ్య అయితే రావడం లేదు. ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి పడినప్పుడే అలా వస్తున్నా. ఈ నటరాజ్ థియేటర్ చూడండి. కానీ మన సునీల్ గారు చూసేవారు కదా సినిమాలు ఈ థియేటర్లోనే. అప్పుడు ఆయన చెప్పేవారు, ఇంటర్వ్యూలో చెప్తారు కదా, నటరాజ్ థియేటర్లో సినిమాలు చూసేవాడిని నేను బాగా అని. ఆ థియేటరే. కాకపోతే మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఆటో ఎక్కి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ కోపిల్ హై స్కూల్ ఇదిగోండి. ఇక్కడ దిగేసి ఇక్కడ బస్సు వెళ్తుంది చూడండి, ఎల్లో కలర్ బస్సు. అటు నుంచి రైట్కి వెళ్ళాలి మనం. వాండ్రమ్ వస్తుంది. ఇది కోపిల్ హై స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ ఇది. ఒకప్పుడైతే కొంచెం చిన్నగా ఉండేది, ఇంకా రాను రాను ఇంకా డెవలప్ అవుతుంటాయి కదా. ఈ కాలువ కాడ నుంచి అటు ఈ రైట్ సైడ్ తిరిగితే కాళ్ళ అని అటు కాళ్ళ అని వెళ్తుంది. ఇదే హై స్కూల్. ఇక్కడ మనం చదవలేదులేండి, మొత్తం తెలంగాణలోనే చదువుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. అక్కడే కదా, సగం అటు సగం ఇటు అనమాట. నా లాంగ్వేజ్ కూడా అంతే, కొంచెం అటు కొంచెం ఇటు ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మా ఊరికి. ఇవ్వండి ఇదే వాండ్రమ్. నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే ఏమున్నాయి, చిన్ననాటి అంత ఉండవు, తక్కువలే. ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ వాడిని కదా. ఇవ్వండి కాలువ, ఇందులో స్నానాలు బాగా చేసేవాళ్ళం. ఇంకా ఆంధ్రాకి వస్తే ఇంకా ఇలాంటి కాలువలు చాలా ఉంటాయిలే అండి. ఆవిడ మా అక్క నడుచుకుంటూ వెళ్తున్నా ఆవిడ. ఈ కాలువ దాటి వెళ్ళాలి మా ఊరికి. ఇటైతే బండ్లు కూడా వెళ్ళిపోతాయి ఇటు నుంచి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం, బండ్లు కూడా తీసుకెళ్ళిపోతారు దాని మీద నుంచి. ఇవ్వండి ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. రేకులు ఇల్లే, చిన్నగానే ఉంటుంది. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. కొంచెం రిలాక్స్ అయ్యి స్నానం చేసి, మా మామయ్యకి బాగాలేదు, చూసి రావాలి. అంటే ఆయన రిలేటివ్స్ అనమాట, సొంత మామయ్య వాళ్ళు కాదు, వాళ్ళు లేరు, చనిపోయారు. ఈయన రిలేటివ్స్. వెళ్ళి చూసి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.